వెల్కమ్ టు M1 న్యూస్. తెలంగాణ జానపద విశ్వాసాల్లో విశేష ప్రాధాన్యత కలిగిన వంచనగిరి కోటగండి మైసమ్మ అమ్మవారికి మంత్రి కొండా సురేఖ బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సొంత ఊరైన ఈ కోటగండి అమ్మవారిని దర్శించుకుని ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించిన ఆమె, ఇది నా మనసులో ఎంతో కాలంగా ఉండిన కోరిక. ఈ కార్యక్రమం గత 4 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం జరుగుతున్న బోనాల పండుగ సందర్భంగా ఈసారి బంగారు బోనం సమర్పించడం ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. గ్రామస్తులు, అభిమానులు, అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. మైసమ్మ ఆశీస్సులతో నా నియోజకవర్గానికి అభివృద్ధి జరగాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, వంచనగిరి గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. నాలుగు సంవత్సరాల క్రితము మాకు అంటే కొంచెం ఒక ఆలోచనతోటి అమ్మవారికి ఒక పని గురించి మొక్కుకున్నాము. అయితే మా ఊరికి మంచి అయితే తప్పకుండా బోనాలు సమర్పిస్తామని చెప్పి అప్పటి నుంచి కూడా ప్రతి ఆషాఢ మాసంలో ఊరంతా కూడా ఒకటే రోజు పెద్ద ఎత్తున బోనాల సమర్పణ చేయడం జరుగుతుంది. 4వ సంవత్సరం అండి ఇది. అవును, మా ఊరు మూల మీద అమ్మవారిని సారు ప్రతిష్ఠించడం జరిగింది. సాయిబాబా గుడి కూడా కంటే అంతకుముందు మా ఊరికి గుడి లేదు. అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి మా ఊరికి చాలా మేలు జరుగుతా ఉంది. అమ్మవారి దగ్గరికి ఇక్కడ వాళ్ళే కాకుండా హైదరాబాద్ నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కొడుకులు పుట్టని వాళ్ళు, వీసాను శాంపింగ్ పడని వాళ్ళు వచ్చి మొక్కుకొని మళ్ళీ వచ్చి వాళ్ళు కానుకలు సమర్పించుకొని వెళ్తారు. మా ఊరు ప్రజలకు కూడా ఎప్పుడు అమ్మవారు అండగా ఉంటుంది. అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇస్తూ మా రైతులను కూడా మంచి పంటలు పండే విధంగా, సకాలంలో వర్షాలు వచ్చే విధంగా, అదే విధంగా ఈసారి మా రేవంత్ అన్న ప్రభుత్వానికి కూడా మంచి బలాన్ని ఇవ్వాలని, మా కేబినెట్ కు కూడా మంచి బలాన్ని ఇచ్చి మంచి పరిపాలన అందించేలాగా ఆశీర్వదించాలని కోరుకొని ఈ బోనాన్ని సమర్పించడానికి